తెలుగుదేశం నాయకులకు మరో కొత్త టెన్షన్ పట్టుకుంది అనేది తాజాగా ఆ నాయకులు చర్చించుకుంటున్నారు. ఏపీలో తెలుగుదేశం, ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పెంపు పక్కా అని ధీమాగా ఉన్నాయి. ఓ పక్క బీజేపీ మాత్రం దీనిపై ఇటువంటి ఫైనల్ డిసిషన్ చెప్పడం లేదు. ఓ నోట్ బిల్లు రూపంలో తయారు చేసి పార్లమెంట్లో నియోజకవర్గాల పెంపు అని చెప్పడానికి కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితి లేదు. పైగా విభజన బిల్లులో ఇది స్పష్టంగా పేర్కొన్న అంశం. అందుకే ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ కూడా సీట్ల పెంపుపై తమ పట్టును వేయటం లేదు. స్కూల్లో పిల్లలకు ప్రోగ్రెస్ రిపోర్టు బట్టి వారి చదువును నిర్ణయిస్తారు. అయితే ఇటు తెలుగుదేశంలో చంద్రబాబు సర్వేలను బట్టి ఆయన నాయకుల ప్రోగ్రెస్ ను లెక్కిస్తారు. ఆ నాయకులకు సీటు ఇవ్వాలన్నా, మంత్రి పదవులు ఇవ్వాలన్నా, ఎటువంటి పని చేయాలి అన్నా కేవలం సర్వేలు బట్టి నిర్ణయాలు తీసుకుంటారు సీఎం చంద్రబాబు. ఇక తాజాగా సంక్రాంతి ముందు బాబు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే చేయించారు. అయితే ఫిరాయింపుల సెగ్మెంట్ లో పరిస్థితి అలాగే ఉన్నా మిగిలిన చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. అలాగే పార్టీలో ఉన్న సగానికి పైగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వచ్చింది. వారి పనితీరుపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని సర్వేలో వెల్లడైందని తెలుస్తుంది. దీంతో కొత్త ఏడాది కొత్త సర్వేతో సరికొత్తగా టెన్షన్ పట్టుకుంది తెలుగుదేశం నాయకులు. కానీ పార్టీలో నాయకులు బెంబెలెత్తిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.